హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్ధిని క్లాస్ రూమ్. మనము బిగినర్స్ కోసము కొన్ని డైలీ యూజ్ స్మాల్ సెంటెన్సెస్ చూస్తున్నాం కదా. సో దాంట్లో భాగంగా ఇవాళ మరొక సెంటెన్సెస్ చూద్దామండి, మరికొన్ని సెంటెన్సెస్ చూద్దాము. సో అవేంటంటే, ఫస్ట్, నేను ఇలా అనుకోలేదు, ఆమె ఇంకా ఏం పంపించింది, ప్రస్తుతానికి రావద్దు, ప్రతీకారం తీర్చుకోకు. సో ఇలా కొన్ని వాక్యాలు చూద్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫస్ట్ వన్, నేను అలా అనుకోలేదు. ఐ డిడ్ంట్ థింక్ సో. ఐ డిడ్ంట్ థింక్ సో. ఎక్కడికి వెళ్ళొద్దు. డోంట్ గో ఎనీవేర్. డోంట్ గో ఎనీవేర్, ఎక్కడికి వెళ్ళొద్దు అని. అతన్ని ఒక్కసారి ఒప్పించు. ఒప్పించు, కన్విన్స్. కన్విన్స్ హిమ్ వన్స్. వన్స్ అంటే ఒక్కసారి అని. కన్విన్స్ హిమ్ వన్స్. నేను ఆమెను రమ్మని చెప్పాను. ఐ టోల్డ్ హర్ టు కమ్. ఐ టోల్డ్ హర్ టు కమ్. నేను ఆమెను రమ్మని చెప్పాను. టోల్డ్ హర్ టు కమ్. నెక్స్ట్, ఆమె ఇంకా ఏం పంపించింది. వాట్ ఎల్స్ డిడ్ షీ సెండ్. వాట్ ఎల్స్ డిడ్ షీ సెండ్. ఇంకా అంటే వాట్ ఎల్స్ అని, ఇంకా ఏమిటి అని. డిడ్ షీ సెండ్ అని. నేను ఎంగిలి నీళ్ళు తాగను. ఐ డోంట్ డ్రింక్ లిప్డ్ వాటర్. లిప్డ్ వాటర్ అంటే ఒకరు నోటితో తాగిన దాన్ని లిప్డ్ అని చెప్తా, అంటే ఎంగిలి అని. ప్రతీకారం తీర్చుకోకు. డోంట్ టేక్ రివెంజ్. రివెంజ్ అంటే ప్రతీకారం. డోంట్ టేక్ రివెంజ్, ప్రతీకారం తీర్చుకోకు. ఇప్పుడా వచ్చేది అంటే, ఈజ్ ఇట్ టైమ్ టు కమ్. ఈజ్ ఇట్ టైమ్ టు కమ్, ఈ సమయానికా నువ్వు వచ్చేది, ఇప్పుడా అన్నప్పుడు వాడతాం. త్వరగా రెడీ అవ్వు. రెడీ అంటే రెడీ కావడం, మనము తయారు కావడం. గెట్ రెడీ ఫాస్ట్. రెడీ అవ్వంటే గెట్ రెడీ అంటాం, ఫాస్ట్, త్వరగా. ప్రస్తుతానికి రావద్దు. ప్రస్తుతం అంటే యాజ్ ఆఫ్ నవ్ అంటాం, యాజ్ ఆఫ్ నవ్. డోంట్ కమ్ యాజ్ ఆఫ్ నవ్. డోంట్ కమ్ యాజ్ ఆఫ్ నవ్, ప్రస్తుతానికి రావద్దు అని. నేను దాన్ని మొదటిసారి చేశాను. దాన్ని నేను మొదటిసారి చేశాను. ఐ డిడ్ ఇట్ ఫస్ట్ టైం. ఐ డిడ్ ఇట్ ఫస్ట్ టైం. నేను దాన్ని మొదటిసారి చేశాను అని. అక్కడ ఏదో కదులుతుంది. సంథింగ్ ఈజ్ మూవింగ్ దేర్. మూవింగ్ అంటే కదలడం. సంథింగ్ ఈజ్ మూవింగ్ దేర్, అక్కడ ఏదో కదులుతుంది అని. నెక్స్ట్, నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను. నేను నిన్న రాత్రి ఆలస్యంగా నిద్రపోయాను. ఐ స్లెప్ట్ లేట్ లాస్ట్ నైట్. ఐ స్లెప్ట్, నిద్రపోయాను, లేట్, ఆలస్యం, లాస్ట్ నైట్, నిన్న రాత్రి భారీ వర్షం పడింది. భారీ వర్షం. ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్. ఇట్ రెయిన్డ్ హెవీలీ లాస్ట్ నైట్, నిన్న రాత్రి భారీ వర్షం పడింది అని. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి, మరి కొంచెం అన్నం కావాలా, మరి కొంచెం రైస్ కావాలా అంటాం కదా. డూ యూ వాంట్ సమ్ మోర్ రైస్. డూ యూ వాంట్ సమ్ మోర్ రైస్. సమ్ మోర్ అంటే ఇంకొంచెము అని. డూ యూ వాంట్ సమ్ మోర్ రైస్, మరి కొంచెం అన్నం కావాలా. తనకి చెప్పు, నేను తనతో వస్తానని. ఇండైరెక్ట్ స్పీచ్ అండి ఇది. టెల్ హర్ ఐ విల్ గో అలాంగ్ విత్ హర్. టెల్ హర్ ఐ విల్ గో అలాంగ్ విత్ హర్. తనకి చెప్పు, టెల్ హర్, అక్కడ కామ కూడా పెట్టుకోవచ్చు మనము. టెల్ హర్ ఐ విల్ గో అలాంగ్ విత్ హర్. మేము ఎంతకాలం వేచి ఉండాలి. హౌ లాంగ్ షుడ్ వీ వెయిట్. హౌ లాంగ్ షుడ్ వీ వెయిట్, మేము ఎంతకాలం వేచి ఉండాలి అంటే ఇలా చెప్తాం. వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు. వాళ్ళు మీకు ఎప్పుడు చెప్పారు. వెన్ డిడ్ దే టెల్ యూ. వెన్ డిడ్ దే టెల్ యూ. టెల్ యూ చెప్పారు అని. వెన్ డిడ్ దే టెల్ యూ అని. నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. నాకు తెలుసు నువ్వు మర్చిపోతావని. ఐ న్యూ యూ వుడ్ ఫర్గెట్. యూ వుడ్ ఫర్గెట్, నువ్వు మర్చిపోతావని. నాకెలా తెలుస్తుంది. హౌ షుడ్ ఐ నో. హౌ షుడ్ ఐ నో, నాకెలా తెలుస్తుంది. హౌ షుడ్ ఐ నో. నెక్స్ట్, సంకోచించకు అంటే హెసిటేట్ అంటాం కదా, దాన్ని డోంట్ హెసిటేట్. డోంట్ హెసిటేట్ అంటే మొహమాట పడుతూ ఉంటారు కదా, అట్లా అన్నమాట. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు. వై ఆర్ యూ. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు. వై ఆర్ యూ హియర్.
వై ఎందుకు, ఆర్ యూ హియర్ నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు, వై ఆర్ యూ హియర్. ఏం మాట్లాడుతున్నావు అంటే వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాం. వాట్ ఆర్ యూ టాకింగ్, ఏం మాట్లాడుతున్నావు, వాట్ ఆర్ యూ టాకింగ్ అంటాం అనమాట. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసేసి ఎందుకు మీరు అలా అనుకున్నారు, మీరెందుకు అలా అనుకున్నారు అంటుంటాం కదా, అప్పుడేం చెప్తాం దీనికి, వై డు యూ థింక్ సో, వై డు యూ థింక్ సో అని చెప్తాం అనమాట. టుడే క్లాస్ దట్స్ ఇట్ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.